అమెరికా వెళ్లాలనేది చాలా దేశాల యువతకు పెద్ద కల. అలాంటి దేశానికి వెళ్లాలంటే ఉన్నత చదువుల కోసమో లేక ఉద్యోగాల కోసమో వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలి అనేది గత కొన్ని దశాబ్దాలుగా ఓ ఆనవాయితీగా మారింది. అయితే అగ్రరాజ్యం అమెరికాకు ఉద్యోగరీత్యా వెళ్లాలంటే వీసా తప్పనిసరి కాబట్టి ఆయా కంపెనీల తరపున H1B వీసా మీద వెళ్లే వారికి యుఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు వీసా అందిస్తుంది. ఈ H1B వీసా అక్కడ వర్క్ వీసా అన్నమాట. సాధారణంగా ఈ వీసా ప్రాసెస్ చాలా టైం పట్టడంతో పాటు అనేక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందులోనూ యుఎస్ కాన్సులేట్ ఈ వీసా ప్రాసెస్ ను లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ మేరకు వీసా వచ్చిన వారు ఓ రకంగా అదృష్టవంతులుగా భావిస్తారు. అయితే ఇప్పుడు అదే H1B వీసా ప్రాసెస్ లో స్కామ్ జరిగిందంటూ ఓల్డ్ ప్రెస్టీజియస్ ఇన్వెస్టిగేటింగ్ సంస్థ బ్లూంబర్గ్ సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. అంతర్జాతీయ ఇన్వెస్టిగేటింగ్ సంస్థే డైరెక్ట్ గా H1B వీసా ప్రాసెస్ లో స్కామ్ జరిగిందనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేసుకోవడానికి అనుమతించే H1B వీసా హాట్ కేక్ లాంటిదే. అగ్రరాజ్యంలో స్థిరపడాలని లక్షలాది డాలర్లు సంపాదించాలని కోరుకునేవారు H1B పై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడుతూ ఉండడంతో H1B వీసా కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో H1B వీసా ప్రక్రియపై బ్లూంబర్గ్ సంచలన నివేదికను వెలువరించింది. స్టాఫ్ అవుట్సోర్సింగ్ కంపెనీలు ఈ H1B వీసా ప్రాసెస్ రాంగ్ టర్న్ తీసుకుంటుందని, ఫలితంగా స్కిల్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయర్స్ కు నష్టం జరుగుతుందని బ్లూంబర్గ్ పేర్కొంది. కాగా 2023లో 4,46,000 మంది H1B వీసాలు కోరగా కేవలం 85,000 మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని రిపోర్టులో తెలిపింది. వీటిలో 11,600 వీసాలు మల్టీనేషనల్ అవుట్సోర్సింగ్ కంపెనీలకు వెళ్లాయి. ఫారిన్ వర్కర్స్ తో లాటరీ ఎంట్రీలతో నింపగా మరో 22,600 మంది ఐటీ సిబ్బంది ఆయా సంస్థలో ప్రవేశించారు. మొత్తం మీద సగం H1B వీసాలు అవుట్సోర్సింగ్ కంపెనీలకు వెళ్లాయి. బ్లూంబర్గ్ పరిశోధనలో చాలా మంది ఒకే ఉద్యోగి కోసం మల్టీ ఎంట్రీలను సమర్పించడం ద్వారా భారీ స్థాయిలో స్కామ్ కి పాల్పడినట్లు పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి వ్యతిరేకంగా రిజిస్టర్ అయిన క్లైమ్స్ కారణంగా బ్లూంబర్గ్ విచారణ జరిపింది. 2020 నుండి 2023 డేటా ప్రకారం మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ ద్వారా నిర్దిష్ట స్పెసిఫిక్ స్టాఫ్ సంస్థలు H1B వీసాల లాటరీ సిస్టమ్ ను ఎలా తెలివిగా ఉపయోగించుకుంటున్నాయో తెలిపింది. దీని ప్రకారం ఒకే వ్యక్తికి మల్టిపుల్ ఎంట్రీలను సమర్పించవచ్చు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ దీనిని మోసంగా అభివర్ణించింది. ఇలా దాదాపు 15,500 వీసాలు లేదా గతేడాది మంజూరైన ప్రతి 6 ఇలాంటి ఒక మోసపూరిత మార్గాల ద్వారా పొందినట్లు నివేదిక తెలిపింది. కాగా ఈ H1B వీసా రిగ్గింగ్ లో కీలక నిందితుడిగా ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త తెలంగాణకు చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారంటూ బ్లూంబర్గ్ ఓ సంచలన నివేదికను ప్రచురించింది. ఒకే అభ్యర్థి కోసం దాదాపు 30 సార్లు H1B వీసాకు కంది శ్రీనివాస్ రెడ్డి రిజిస్టర్ చేసినట్లు ఆ నివేదికలో ఆరోపించారు. H1B వీసాల రిగ్గింగ్ కు పాల్పడిన ప్రధాన నిందితుల్లో కంది శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇండియన్ అమెరికన్స్ ఫార్మర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు కంది శ్రీనివాస్ రెడ్డి తరపున 2020 నుండి 300 కంటే ఎక్కువ H1B వీసాలను అందించాడని ఆరోపణలున్నాయి. ఆయన కంపెనీల ద్వారా అతను అనుకున్న అభ్యర్థులకు ఎక్కువగా లాటరీలతో అవకాశాలు లభించాయని నిర్ధారించారు అమెరికా అధికారులు. 2020 నుండి కంది శ్రీనివాస్ రెడ్డి కంపెనీల తరపున 300 కంటే ఎక్కువ మందికి H1B వీసా అవకాశం దక్కిందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. కంది శ్రీనివాస్ రెడ్డి గ్రూప్ స్టాఫింగ్ కంపెనీల వ్యవస్థాపకుడు CEO. వందలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత సొంతం. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం కంది శ్రీనివాస్ రెడ్డి వీసాలు సంపాదించడానికి మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్, డేటా సైన్స్ టెక్నాలజీస్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, క్లౌడ్ బిగ్ డేటా టెక్నాలజీస్, క్లౌడ్ టెక్నాలజీ గ్రూప్, ఆటోమేషన్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్, రోబోటిక్స్ టెక్నాలజీస్, 3D టెక్నాలజీస్, డిజిటల్ టెక్నాలజీస్ వంటి 13 కంపెనీలను నిర్వహిస్తున్నారు. కాగా బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్టుపై కంది శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తన కంపెనీల ద్వారా H1B వీసా అనుమతులు పొందడంలో రూల్స్ అతిక్రమించి ఏమీ జరగలేదన్నారు. యుఎస్ ఆమోదించిన మొత్తం వీసాల సంఖ్య 4,25,000 కాగా మా వాటా కేవలం 300 మంది మాత్రమే అని అన్నారు. వీసా ఆమోదాల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. అమెరికా పౌరులు కూడా తన కంపెనీల ద్వారా ఉద్యోగాలు పొందారని చెప్పారు. కంపెనీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన స్కిల్స్, టాలెంట్ ఆధారంగా అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేస్తున్నామని ఆయన అన్నారు. వీసా రిగ్గింగ్ స్కామ్ ఆరోపణల విషయానికి వస్తే తాను రాజకీయ ఉన్నందున ఈ ఆరోపణలు వచ్చాయన్నారు. ఒక రాజకీయ నాయకుడిపై స్కామ్ ఆరోపణలు చేస్తే పాపులారిటీ వస్తుందని అనుకుంటారని ఆయన విమర్శించారు. మరి బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా యుఎస్
కాన్సులేట్ ఎలాంటి చర్యలు తీసుకోనుంది? ఈ వ్యవహారంపై యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏం చేయబోతుంది అనేది వేచి చూడాల్సిందే. కాగా అమెరికా దేశానికి ప్రతిష్టాత్మకమైన H1B వీసా రిగ్గింగ్ స్కామ్లో భారతీయ వ్యాపారి, అందులోనూ తెలంగాణ వ్యక్తి ఉన్నట్లు బ్లూంబర్గ్ రిపోర్ట్ ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీస్తుంది.